హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు నేనైతే మజ్జిగ మిరపకాయలు అయితే చేస్తున్నానండి. మజ్జిగ మిరపకాయలు అయితే చూడండి, మజ్జిగ మిరపకాయలు అయితే ఇవన్నీ కేజీ అయితే కొనుక్కొచ్చాను. కేజీ మిరపకాయలు అయితే కొనుక్కొచ్చాను అనమాట. ఇవ్వండి, పెరుగు అయితే అర కేజీ తీసుకున్నాను. ఇప్పుడైతే పెరుగు అయితే ఇందులో వేసేస్తాను. నీళ్ళు పండు ఇదిగో దీంట్లో పట్టు. దగ్గర పెట్టండి. ఇంకాటే ఇంకా అవి ఇలా ముంచుకొచ్చాయి. చేతులు శుభ్రం కడుక్కోవాలి. ఫినిష్లోనియా సాల్ట్దే సాల్ట్దే మజ్జిగ మిరపకాయలు సాల్ట్దే నీకే అది చీర మిరపకాయలు చీర్చి అందులో సాల్ట్ మనకు రుచి సరిపడమ్మా. నేనైతే ఇది మజ్జిగలాగా అయితే చేసేస్తానండి. కొద్దిగా చెప్పకుండా కొద్దిగా అయితే వేస్తున్నాను. ముసుగులు తెప్పకూడదు. బాగా కూర్చో, పేడ తెచ్చుకుని కూర్చో. మట్టి సతులు పడి ఇక్కడ అలా చేర్చుకోవాలన్నమాట. చూసారా, చేతులు శుభ్రం కడుక్కున్నావా? ఇలా కొద్దిగా ఆటలు అయితే పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అటెలు మనది ఇన్ని పట్టి అన్నీ అవి పట్టే అన్ని పట్టి మిగిలిన తర్వాత మళ్ళీ వేద్దాం. ఇలా పొడవుగా చీరు పండుకొని కాయలు కూడా వేసేసిందా? నన్నే ఎడుకోమంది. మరి పచ్చి ఎదుగు రావాలి. మా పచ్చి ఎక్కడ మొత్తం అన్నీ పండుకోయా? ఇవైతే చిన్నోడని తీసుకొచ్చాడు మిరపకాయలు. ఇంకా పడితే ఇంకా ఇది సరిపోతాయి, మొత్తం సరిపోతాయి. అవి మొత్తమా?
మిరగలకి వేయాలమ్మా. ఇప్పుడు కాదు, రేపు వేయాలి. అంటే అన్ని నానాలా? ఊరాలి మజ్జిగలో. ఇలా తీస్తున్నాం కదా, ఇలా తీస్తున్నాం కదా, ఇందులోని మజ్జిగలో ఉప్పు కలిపి పెట్టానా, అది పట్టాలన్నమాట. అవి పెట్టి నా మిరగలు అయితే పీల్చుకుంటాయా? పీల్చుకుని మనకి ఆరే కొద్ది టేస్ట్ అవుతుంది. ఫోటో నొక్కవా, అటు చూడు ఫోటో నొక్క. నీళ్ళు బావా, 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 డాడీ నిద్రపోయి. అయిపోయింది. దగ్గరికి రా. ఇవిగోండి, ఇవైతే ఇలాగా ఈ నైట్ అస్తమానం కూడా, ఈరోజు అస్తమానం కూడా ఇలాగైతే మజ్జిగలో మిరపకాయలు ఇలాగ ఊరిపోవాలన్నమాట. అప్పుడు మనం రేపు తీసుకొని అప్పుడు ఎండలో వేసుకోవాలండి. నేనైతే మజ్జిగలో మిరపకాయలు అయితే వేస్తానండి. ఇప్పుడు ఈ నైటు ఈ రోజు అస్తమానం అయితే ఇలాగ మజ్జిగలో అయితే ఊరిపోవాలండి. ఊరిపోయాక అప్పుడు మనం తీసుకుని ఎండలో అయితే వేసుకోవాలన్నమాట. సరేనండి, నేను మీకైతే రేపు ఎండలో వేయడం కూడా అయితే వీడియో తీసి చూపిస్తానండి. ఓకేనండి, ఇదేనండి మన వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోలో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ అండి. లైక్ ద వీడియో. నేనైతే మజ్జిగలో మిరపకాయలు అయితే వేసేసాక ఇంకా మేమైతే కొంచెం పని ఉండి అయితే కొవ్వూరు అయితే వెళ్ళామండి. కొవ్వూరు వెళ్ళడానికైతే మీకు మరో వీడియోలో అయితే చెప్తానండి కారణం ఏంటన్నది. కొవ్వూరు అయితే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన కాడైతే మేమైతే రైల్వే ట్రాక్ కాడికైతే వెళ్ళామండి. ఆ రైలు చూడండి ఒకసారి. అక్కడికి వెళ్ళినప్పుడైతే నేనైతే రైలు చూడడం ఫస్ట్ టైం అండి.
రైళ్ళు అయితే చూసాను అనమాట. ఆ ట్రాక్ చూడడం కూడా, రైలు చూడడం కూడా ఫస్ట్ టైం అండి. ఎప్పుడు టీవీలో సెల్లలో చూడడం తప్పనిచ్చి రియల్గా దగ్గరికి వెళ్ళి అయితే ఎప్పుడూ చూడలేదన్నమాట. ఆ రైలు అలా చూస్తుంటే చాలా ఎగ్జైట్మెంట్ అయితే వచ్చిందనమాట. నాకు చాలా సంతోషంగా అయితే ఉందన్నమాట నాకు. చూడండి అసలు ఆ రైళ్ళు అయితే మొత్తం ఈ బాబు చాలా ఉన్నాయండి, చాలా పెట్లు ఉన్నాయి అనమాట. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అనమాట రైలుని. నేను ఎప్పుడూ చూడలేదు రైలుని. మీరు అయితే చూసే ఉంటారు. ఏంటంటే రైలు కూడా పెడుతుంది, రైలు అంటే ఏంటో తెలియదు అనుకోవచ్చు. నాకు నిజంగా తెలియదండి రైళ్ళు ఎలా ఉంటాయి అనేది. నేను రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అని చూడడం. అందుకనేసి నేనైతే మీకైతే వీడియో అయితే పెట్టాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసాను కాబట్టి. ఆ రైలు చూడటంలో ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఎగ్జైట్మెంట్తో వీడియో అయితే తీసి మీకైతే చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసాను కాబట్టి. ఇంకా అవే కాదండి, ఇంకా అదిగోండి అంటే రైలుది ఏంటి పెట్టులాగా ఉంటాయి కదా, దాన్ని ఏమంటారో తెలీదు, గూడ్స్ బండి అంటారు ఏమంటారు అన్నది తెలియదండి. ఆ రైలు పెట్టులాగా ఉంటుంది కదా, అదైతే వెళ్తుంది చూడండి. దాన్ని కూడా అయితే నేనైతే తీసాను అనమాట. దాన్ని చూడండి 2 అయితే ఉన్నాయన్నమాట ఇంజిన్లు. అవి ఒక్కొక్క రైలు వెళ్ళడానికైతే 3 మినిట్స్ 4 మినిట్స్ టైం అయితే పట్టిందండి. 5-6 మినిట్స్ ఎంతో మొత్తం మీద చాలా టైం పట్టిందండి రైలు వెళ్ళడానికైతే. అసలు నిజంగా అది దగ్గరికి అలా వస్తుంటేనండి నాకైతే బాబా మీదకి వచ్చేస్తుందేమో అనేసి అన్నట్టుగా నాకైతే చాలా భయం వేసింది. చూడండి ఎన్ని ట్రాక్లు అయితే, అదే ఎన్ని అయితే ఉన్నాయి వాటికి పెట్లు, ఎన్ని చాలా అయితే పెట్లు ఉన్నాయి అన్నమాట వాటికి. చూసారు కదండి. అసలు నేనే ఫస్ట్ టైం అండి చూడటం. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అనమాట. రైలు నిజంగా రైలు ఇంత ఉంటుందా, ఇంత పెద్దదా, ఇన్ని రైళ్ళు ఉంటుంది, ఇన్ని పెట్లు ఉంటాయా రైలుకి అనేసి అయితే నేనైతే చాలా సంతోషపడ్డాను. నాకైతే చాలా ఆశ్చర్యం కూడా వేసింది అనమాట. చూసారు కదండి. ఇదేనండి మన వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రైలు గురించి మీ అందరికీ తెలుసు, నాకే తెలియంది, అందుకనేసి నేనైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నా సంతోషాన్ని. సరేనండి, నా సంతోషం మీతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి.